అందరికీ జై భీమ్. చీగిలిపల్లి గ్రామము శ్రీ నారాయణ ఎస్సీ మాల కులానికి సంబంధించిన నారాయణ అనే వ్యక్తి పైన 3 రోజుల క్రితం దాడి చేయడం జరిగింది. అగ్ర కులాలకు సంబంధించిన వాళ్ళు గత 3 రోజులుగా తాలూకా పోలీస్ స్టేషన్ కి సంబంధించిన కానిస్టేబుల్స్ వచ్చి ఆ రోజే స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పటికీ నిన్న రాత్రి 10-10:30 సమయంలో అంటే 3 రోజుల తర్వాత కేసు నమోదు చేయడం జరిగింది. ఇంతవరకు కూడా ఎవరైతే ఆయన కొట్టి గాయపరిచి తలపగలు కొట్టి 7 కుట్లు వేసుకోవడానికి కారకుడైనటువంటి వసంత్ అనే వ్యక్తిని ఇంతవరకు అరెస్ట్ చేయడం కూడా జరగలేదు. నేను ఈ సందర్భంగా విషయాన్నైతే చెప్తా ఉన్నా. మదనపల్లి నియోజకవర్గంలో గత 15 రోజుల్లో కేవలం 15-20 రోజుల వ్యవధిలోనే వెనకకపోయిన ఈ 20 రోజుల వ్యవధిలోనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్స్ 5 చోట్ల జరిగినాయి. అంటే మాకు తెలిసి మా నాలెడ్జ్ లో ఉన్నటువంటి సంఘటనలు 5. రామసముద్రం మండలం ఎంబాడి గ్రామంలో ఒకరిపైన దాడి జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేయలేదు డీఎస్పీ గారు. తర్వాత రెండో సందర్భంలో అదే రామసముద్రం మండలంలో ఆర్నడింపల్లిలో గొడవ జరిగింది, కొట్టడం జరిగింది, తల పగలగొట్టడం జరిగింది. వాళ్ళని మాత్రం అరెస్ట్ చేశారు. ఎక్కడ అరెస్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఎక్కడ పొలిటికల్ ప్రెషర్స్ లేవు కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేశారు. మూడో సందర్భంలో మన నియోజకవర్గం పక్క నియోజకవర్గంలో రాయచోట్ల ఒక ఇష్యూ జరిగింది. అదేవిధంగా తంబలపల్లిలో ఒక ఇష్యూ జరిగింది. అంటే మన అన్నమయ్య జిల్లా పరిధిలోకి వచ్చి ఎస్పీ గారి పరిధిలోకి వచ్చే విషయం చెప్తా ఉన్నా. తర్వాత మళ్ళొక్కసారి ఎవరైతే మన నారాయణ అనే వ్యక్తి ఉన్నాడో ఈ నారాయణ అనే వ్యక్తి పైన వసంత్ అనే వ్యక్తి పైన దాడి చేయడం జరిగింది. 3 రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. మరొక అంశంగా పనసమాకులపల్లిలో వినాయక నిమజ్జనంలో ఎస్సీలపైన దాడి జరిగింది. అక్కడ వాస్తవం ఏంటంటే పనసమాకులపల్లిలో ఈ రోజు అక్కడ సామాజిక బహిష్కరణ జరుగుతోంది. తెలియకుండా అంటే తెలిసి చెప్పే ఇది లేకుండా తెలియకుండా ఎవరు కూడా వాళ్ళ ఆటోలు ఎక్కించడం గానీ వాళ్ళతో మాట్లాడడం గానీ వాళ్ళు పండ్లు పిలిచడం గానీ ఇలాంటివి చేయని సందర్భాలు ఉన్నాయి. నేను డీఎస్పీ గారిని అడుగుతా ఉన్నా, ఎస్పీ గారిని అడుగుతా ఉన్నా, నిజంగానే మీరు చిత్తశుద్ధితో ఎస్సీల పట్ల ఎస్టీల పట్ల ఈ అట్రాసిటీ యాక్ట్స్ జరగకూడదు, వాళ్ళపైన దాడులు జరగకూడదు అంటే మీరు చేసే చర్యలే దానికి ప్రతిచర్యలుగా ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి. సమయానికి నిర్ణీత సమయంలో ఎఫ్ఐఆర్లు కట్టరు, నిర్ణీత సమయంలో అరెస్టులు చేయరు. మాట్లాడాలా, ధర్నాలు చేయాలా, దాని తర్వాత ప్రెస్ మీట్లు పెట్టాలా. చట్టం మీ పరిధిలో ఉన్నప్పటికీ కూడా ఎస్సీ ఎస్టీల పైన మదనపల్లి నియోజకవర్గంలో ఎస్పీ కొండయ్యనాయుడు గారు ఏదైతే డీఎస్పీ కొండయ్యనాయుడు గారు ఉన్నారో, ఎస్పీ అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు ఉన్నారో, వీళ్ళు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారు ఎస్సీ ఎస్టీ యాక్ట్ పట్ల, అదేవిధంగా దళితుల పట్ల. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నేను ఉన్నతాధికారులు కూడా తెలియజేస్తా ఉన్నా, ఖచ్చితంగా ఏదైతే డీఎస్పీ గారు ఉన్నారో వారు ఎటువంటి పరిస్థితుల్లో ఎస్సీ ఎస్టీ యాక్ట్ పట్ల గానీ దళితుల పట్ల ఆయన చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదు. కాబట్టి ఈ 20 రోజుల్లో సుమారు 4-5 చోట్ల దళితులపై దాడులు జరుగుతూ ఉన్నాయి. దాడులు జరిగినా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా డీఎస్పీ గారు ఉన్నారు. నేను ఇంకో విషయం కూడా అడుగుతా ఉన్నా, మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా గారిని అడుగుతా ఉన్నా, మీరు ఒక మైనార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు, మీ నియోజకవర్గంలో ఇన్ని చోట్ల దాడులు జరుగుతూ ఉన్నాయి, ఒక్కరినంటే ఒక్కరిని కూడా మీరు పరామర్శించిన పరిస్థితి కనపడతా ఉంది. ఎక్కడ పోతా ఉన్నాం మనమంతా? ఒక్కసారైనా నిజంగానే చట్టం పట్ల గాని వ్యవస్థ పట్ల గాని దళితుల పట్ల గాని ఏమాత్రం గౌరవం ఉన్నప్పటికీ ఈ సమాజంలో ఇన్ని రకాలైన దాడులు జరిగే ప్రసక్తి లేదు. దీనికి కారకులైనటువంటి ఏదైతే డీఎస్పీ గారు ఉన్నారో వాళ్ళపైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇది ఒక అంశం కాదు, ఇప్పటికి 5 సంఘటనలు వరుసగా జరుగుతున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా పోలీసులు ఏర్పాటు చేయడం గానీ ఒక సమావేశం పెట్టి ఇన్ని రకాలుగా దాడులు జరుగుతున్నాయి, దీన్ని ఏ విధంగా అరికట్టాలని గానీ ఎక్కడా వాళ్ళు మాట్లాడే ప్రసక్తి లేదు. కాబట్టి ఇలాంటి దాడులు జరుగుతున్నాయి. కాబట్టి ఎవరైతే నారాయణ పైన దాడి చేశారో వాళ్ళు వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా.